तप्तकाञ्चन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। हरे कृष्ण। సో మనమందరం ఉపదేశామృత చదువుతున్నామండి. సో ఇది రాసింది ఎవరండి? రూప గోస్వామి. చైతన్య మహాప్రభు యొక్క ముఖ్య శిష్యులు ఆరుగురండి. షడ్గోస్వామిలు అంటారు, ఆరుగురు గోస్వామిలు. ఈ గోస్వామిలు అందరూ కూడా బృందావనంలో ఉండేవారు. ఇప్పుడు కూడా మనం బృందావనం వెళితే కనుక, బృందావనం మీరు వెళ్తే అక్కడ గోస్వామిల యొక్క ఎక్కడెక్కడైతే ఈ ఆరుగురు గోస్వామిలు ఉండేవారో అది మీకు మీరు ఆ గుడి చూడొచ్చు. ఆ గోస్వామిలు యొక్క లీలలు కూడా చూడొచ్చు, అంటే వాళ్ళు చేసిన కార్యాలన్నీ కూడా చూడొచ్చు. యాక్చువల్లీ కృష్ణుడు అంతర్ధ్యానం అయ్యాక బృందావనంలో ఈ ఎక్కడైతే కృష్ణుడి యొక్క లీలాస్థలిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవి ఎక్కడున్నాయో ఎవరికి కనపడకుండా పోయాయి. సో ఇది చాలా రోజులు జనాలు, ఇప్పుడు రాధాకుండ ఎక్కడ, శ్యామకుండ ఎక్కడ, తర్వాత వర్షాన ఎక్కడ, సో ఎక్కడెక్కడైతే కృష్ణుడు మన్ను తిన్న లీల ఎక్కడ చేశాడు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనిపించకుండా పోయాయి. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు కానీ శాస్త్రంలో మనకి చాలా చక్కగా ఎలా చేశారు అంటే, మన మహాపురుషులు ముందు ఋషులు వాళ్ళందరూ ఏం చేశారు అంటే శాస్త్రంలో చెప్పారనమాట, ఎక్కడ ఏది జరిగింది అనేది దాన్ని వర్ణించారనమాట. మహాప్రభు స్వయంగా ఎవరండి? కృష్ణుడే మహాప్రభు. సో స్వయంగా మహాప్రభు కూడా బృందావనం వెళ్ళినప్పుడు అతను కూడా చూపించారనమాట, ఇక్కడ ఇవి జరిగాయని చూపించారు. చూపించాక గోస్వామిలకి, ఈ ఆరుగురు గోస్వామిలు ఉన్నారు కానీ, శ్రీ రూప సనాతన దాస రఘునాథ భట్ట గోస్వామి అంటే శ్రీ రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ్ దాస గోస్వామి, రఘునాథ్ భట్ట గోస్వామి, జీవ గోస్వామి. ఇప్పుడు ఆరుగురు గోస్వామిలు ఎవరైతే ఉన్నారో వీరు ఆరుగురుని చైతన్య మహాప్రభు ముఖ్యంగా రూప గోస్వామికి, సనాతన గోస్వామికి వాళ్ళకి చెప్పారనమాట. కృష్ణుడి యొక్క లీలాస్థలిలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించమని చెప్పారనమాట. వాళ్ళని ఐడెంటిఫై చేసి దానికి ప్రాపర్ గా అక్కడ ఆ స్థలాన్ని, అంటే ఇప్పుడు అక్కడ గుడి కట్టడము లేకపోతే ఆ స్థలాన్ని ఐడెంటిఫై చేసి జనాలకి అందరి దర్శనం చేసుకోవడానికి చేయడానికి వీలుగా చెయ్యండి అని చెప్పి రూపగోస్వామి చెప్పారు. సో రూపగోస్వామి శాస్త్రాల ప్రకారంగా శాస్త్రం చూసి మహాప్రభు చూపించిన దాని ప్రకారంగాను అవన్నీ కూడా వాళ్ళు పునరుద్ధరణ చేశారు అండి. సో అందుకని మనం బృందావనాన్ని అర్థం చేసుకోవాలి అంటే, బృందావనము అంటే కృష్ణుడిని మనం విడతీయలేము. సో బృందావనంలో కృష్ణ లీలలు అర్థం చేసుకోవాలి అంటే
మనకి చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహం ఉండాలి. చైతన్య మహాప్రభు అనుగ్రహం మనకు ఎలా వస్తుందండి? గోస్వామిల ద్వారా వస్తుంది. గోస్వామిల్లో ముఖ్యమైన గోస్వామి అంటే అందరికంటే పెద్ద వాళ్ళు ఎవరండి? ముఖ్యమైన వాళ్ళు ఎవరండి అంటే రూప గోస్వామి అండి. సో ఆ రూప గోస్వామి ఈ భక్తి శాస్త్రాలన్నీ చెప్పారు. సో యాక్చువల్లీ ఒక చోట ఆ మహాప్రభు యొక్క అసోసియేట్స్ స్వరూప దామోదర్ అని చెప్పి ఉండేవారు అండి. సో మనం చైతన్య చరితామృత చదివితే తర్వాత అర్థమవుతుంది. స్వరూప్ దామోదర్ అని ఉండేవారు. సో స్వరూప్ దామోదర్ ఒకసారి ఒక భక్తుడికి చెప్పారనమాట. ఏమని చెప్పారు అంటే జావో భాగవత పఢ వైష్ణవరే స్థానే. నువ్వు భాగవతం నీకు అర్థం కావాలి అంటే, కృష్ణలీలలు నీకు అర్థం కావాలి అంటే నువ్వు ఇది చైతన్య చరితామృతలో మూడు భాగాలండి. ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల అన్నారు. ఎలాగైతే భాగవతంలో 18 స్కందాలు అన్నారు, అలాగే చైతన్య చరితామృతలో 3 భాగాలండి. ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల. ఈ అంత్యలీలలో 5.131 శ్లోకంలో చెప్తున్నారనమాట. స్వరూప దామోదర్ గోస్వామి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, జావో భాగవత పఢ వైష్ణవేర స్థానే. భగవంతుడి యొక్క భక్తులతో ఉన్న ఎక్కడైతే భక్తులు ఉన్నారో, భక్తులు ఎక్కడైతే భాగవతం చదువుతున్నారో వాళ్ళతో పాటు వెళ్ళి నువ్వు భాగవతం చదువు అన్నారు. అని ఏకాంత ఆశ్రయకర చైతన్య చరణి. చైతన్య మహాప్రభు యొక్క పాదాశ్రయము ఏకాంతేకరం అంటే కేవలము చైతన్య కంప్లీట్లీ ఫుల్లీ సరెండర్ అట్ ది లోటస్ ఫీట్ ఆఫ్ చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు యొక్క చరణము యందు పూర్తిగా శరణం పొంది భాగవతము భక్తుల యొక్క సంఘము, భక్తుల యొక్క తో పాటు భక్తులు ఎక్కడైతే భాగవతం చదువుతున్నారో భక్తులతో పాటు భాగవతం చదువు అని చెప్పారనమాట. అంటే భాగవతం అర్థం కావాలి అంటే మనకి చైతన్య మహాప్రభు యొక్క చరణము యందు శరణము పొందడం అనేది అతి ముఖ్యమైనది అన్న పాయింట్ చెప్తున్నాం అనమాట. చైతన్య మహాప్రభు యొక్క కృప లేకుండా బృందావనం అనేది మనకి అర్థం కాదు. అది మనకి మేనిఫెస్ట్ అవ్వదు అనమాట. బృందావనం అనేది మనం వెళ్ళినా కూడా బృందావనం మనకి కనిపించదు. అంటే మనం చూస్తాము, ఊళ్ళు ఉన్నాయి, ఇప్పుడు గుడిలు ఉన్నాయి, లీలాస్థలీలు చూస్తాము, కానీ మనకి కృష్ణలీల అర్థం కాదు. కృష్ణుడు నిత్యము బృందావనంలో ఉన్నాడు. ఎప్పుడు భక్తులు వాళ్ళని నిత్యము అన్నారు. కృష్ణ భక్తులు, కృష్ణుడు నిత్యము బృందావనంలో ఉన్నారు. కృష్ణలీల నిత్యము జరుగుతోంది. ఇప్పటికీ కూడా చాలా చోట్ల లీలలు జరిగే మనం మనకి చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ లీల జరిగింది అని చెప్తూ ఉంటారనమాట. సో మనకి కృష్ణ లీలలు అనేవి అర్థము కావు, కనిపించదు. మనం వెళ్ళినా కూడా ఎలా అర్థమవుతుంది అంటే భక్తుల సాంగత్యం వల్ల, భాగవతం చదవడం వల్ల మనం ఎప్పుడైతే చైతన్య మహాప్రభు యొక్క కృప మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి బృందావనం అనేది కనిపిస్తుంది, కృష్ణలీలలు అనేవి అర్థమవుతాయి ఏమండి. సో అది సో ఎందుకు మనం ప్రతిసారి గుర్తు చేసుకోవాలి. రూప గోస్వామి ఇప్పుడు గోస్వామిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కృప వల్లనే మనకి ఈ మహద్భాగ్యం అనేది, కృష్ణ భక్తి అనేది ఈ ప్రపంచానికి పంచిపెట్టడం అనేది జరిగింది. సో వాళ్ళ యొక్క కృప మనకి, కరుణ మన యందు ఉండాలి అని మనం నిత్యము వాళ్ళని ప్రార్థించాలి అన్నమాట. సో అవి చెప్పుకున్నాక ఇప్పుడు మనం
మొదటి కొన్ని 4 శ్లోకాలు మనం ఆల్రెడీ చదివామండి. 5వ శ్లోకం ఇవాళ చదవాలి. సో ముందు మనం మీకు అందరి దగ్గర పుస్తకం ఉంది అనుకుంటా. ఉపదేశామృత లేకపోతే కొనుక్కోండి, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మీరు లేకపోతే ఇస్కాన్ గుడి ఎక్కడికైనా సరే వెళ్ళి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లేకపోతే ఉపదేశామృత అనే పుస్తకాన్ని మీరు తీసుకోండి. సో శ్లోకాలు ఫస్ట్ 4 శ్లోకాలు ఒకసారి వల్లించుకుందాం, తర్వాత 5వ శ్లోకానికి వెళ్దాం అనమాట. వాచో వేగం మనసః క్రోధ వేగం జిహ్వా వేగం ఉదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్ యో విషహేత ధీరః సర్వామపి మాం పృథివీం సశిష్యాత్. అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహః జనసంగస్య లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి. उत्साहान्निश्चयात् धैर्यात् तत्तत्कर्म प्रवर्तनात् संगत्यागात् सतो वृत्तेः षड्भिर्भक्ति प्रसिद्ध्यति. ददाति प्रतिगृह्णाति गुह्यम् आख्याति पृच्छति भुङ्क्ते भोजयते चैव షడ్విధం ప్రీతి లక్షణం. సో ఇవి మనం 4 శ్లోకాలు ఆల్రెడీ చదువుకున్నామండి. 5వ శ్లోకం ఇవాళ మనం ఇప్పుడు చదువుతున్నామండి. కృష్ణేతి యస్య గిరితం మనసాద్రియేత దీక్షాతి చేత్ ప్రణతిభిశ్చ భజంతమీశం శుశ్రూషయా భజన విజ్ఞమనన్యమన్యా నిందాది శూన్య హృదమిప్సిత సంగలభ్యా. అంటే చాలా చక్కగా చెప్తున్నారండి. ఫస్ట్ శ్లోకాల్లో ఏం చెప్పారు, ఎలా ఏవైతే మనం వదిలిపెట్టాలి, వదిలిపెడితే మనం భక్తి అనే మార్గానికి చేరుకుంటాము అన్న విషయం ముందు చెప్పారు. చెప్పాక భక్తి అన్న మార్గానికి చేరుకున్నాక ఏమండి భక్తిని ఏది నశిస్తుంది, భక్తిని ఏది డెస్ట్రాయ్ చేస్తుంది అన్న విషయాలు చెప్పారు. చెప్పి ఏది భక్తిని ప్రోత్సహిస్తుంది, ప్రసిద్ధి చేస్తుంది, పెంచుతుంది అన్న విషయాలు చెప్పారు. ఉత్సాహ నిశ్చయ ధైర్యాత్ అని చెప్పి షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి, ఇవి ఈ 6 భక్తిని పెంచుతుంది. సో అన్ని చెప్పుకుంటూ ఈ అన్ని శ్లోకాల్లో మనం చూసుకుంటే ఒక ముఖ్యమైన పాయింట్ అన్నింట్లో చెప్పుకుంటూ వస్తున్నారు. ఏమిటది? భగవత్ సాంగత్యం అనమాట. భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యం అనేది అతి ముఖ్యమైనది అన్నమాట. ప్రతి చోట మనం లాస్ట్ టైంలో చూసాము, ప్రతి శ్లోకంలో దాని గురించి దాని రెఫరెన్స్ వస్తుంది అనమాట. సో 4వ శ్లోకంలో ఆ భక్తులు ఉన్నారు కదా, సో వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అన్నమాట 4వ శ్లోకంలో చెప్పారు. ఏమంటే దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యం ఆఖ్యాతి పృచ్ఛతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. ప్రీతితో ఎలా ఉండాలి, భక్తులతో ప్రీతితో ఎలా ఉండాలి, ప్రీతి లక్షణాలు ఏమిటి అన్న విషయాలు 4వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు 5వ శ్లోకం అండి. 5వ శ్లోకంలో భక్తుల సాంగత్యం అనేది ముఖ్యం, భక్తులతో ప్రీతితో ఉండాలి. అయితే మనం ఎలాగా ఎలా భక్తులు అనేక రకమైన భక్తులు ఉన్నారు, వాళ్ళతో మనం ఎలా ప్రీతిగా ఉండాలి, భక్తుల్ని ఎలా గుర్తించాలి, ఫస్ట్ మనం గుర్తించాలి కదా భక్తుల్ని గుర్తిస్తే కదా వాళ్ళతో మట్టే సాంగత్యం చేస్తాము. ఎలా గుర్తిస్తాము అని చెప్పడానికి 5వ శ్లోకం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే కృష్ణేతి యస్య గిరితం మనసాద్రియేత. అంటే ఎవరైతే కృష్ణుడు యందు ఒక్కసారి సో ఎవరైతే కృష్ణేతి యస్య గిరీతం మనసాద్రియేత,
ఎవరు మనస్సులోను ఎవరైతే కృష్ణ నామం అనేది ఎవరైతే జపిస్తున్నాడో అటువంటి వాడికి మనము ఏం చేయాలి? మనసాద్రియేత, మనస్సులో అటువంటి వాడికి నమస్కరించాలి. అంటే మళ్ళీ చెప్తానండి. భక్తుడు ఎవరైతే కృష్ణనామం చేస్తున్నాడో, హరినామం ఎవరైతే చేస్తున్నాడో అటువంటి వాడిని మనసులో నమస్కరించాలి అని చెప్పారనమాట. అంటే మనం ఎప్పుడైతే భక్తుల సాంగత్యం చూస్తామో మనం ఫస్ట్ మనకి తెలియాలి భక్తులు ఎవరు, ఎటువంటి వాళ్ళు భక్తులు, భక్తులు ఎన్ని రకాలు అన్న విషయం మనకు అర్థం కావాలి. సో అందుకని చెప్తున్నారనమాట. ఎవరైతే హరినామం చేస్తున్నారో అటువంటి వాళ్ళకి మనము మనసుతో నమస్కరించాలి. తర్వాత ఏం చెప్తున్నారు? దీక్షాస్తి చేత్ ప్రణతిభిశ్చ భజంతమీశం. ఎవరైతే కృష్ణ దీక్ష తీసుకున్నారో, ఎవరైతే దీక్ష తీసుకున్నారు, దీక్ష తీసుకోవడం అంటే ఏంటి అంటే కృష్ణనామం అనేదే నాకు సర్వస్వం, కృష్ణుణ్ణి చేరాలనే పూర్తి కోరిక నాకు ఉంది, కృష్ణ భక్తి కలగాలి అనే పూర్తి కోరిక నాకు ఉంది, నేను గురు ఆశ్రయం చేస్తాను. ఎందుకయ్యా అంటే మనం ఒకళ్ళ గైడెన్స్ లో ఒక సూపర్విజన్ లో మనము భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి. సో అందుకని గురు ఆశ్రయం చేస్తాను అన్న భావం ఎవరిలో అయితే వచ్చిందో అటువంటి వాడు ఎవరైతే దీక్ష తీసుకున్నాడో, కృష్ణనామం అనేది దీక్ష తీసుకున్నాడో, కృష్ణ భక్తికి ఎవరైతే దీక్ష తీసుకున్నాడో అటువంటి వాడికి అటువంటి వాడితో మనం సాంగత్యం చేయాలి. అటువంటి వాడితో మనం సాంగత్యం చేయాలి. దీక్షాస్తి చేత్ ప్రణతిభిశ్చ భజంతమీశం. సో అటువంటి వాడితో మనం సాంగత్యం అనేది చేయాలన్నమాట. అంటే వాళ్ళతోటి మనం సత్సంగం ఎప్పుడైతే అంటామో అటువంటి వాళ్ళతోటి, ఎవరైతే కృష్ణ దీక్ష ఎవరైతే తీసుకున్నారో అటువంటి వాళ్ళతోటి సాంగత్యం అనేది చేయాలి. తర్వాత మూడో రకం వాళ్ళెవరు? శుశ్రూషయా భజంత విజ్ఞం అనన్యమన్య. ఎవరైతే అనన్యమన్య అంటే ఎటువంటి డీవియేషన్స్ లేకుండా, ఎటువంటి సైడ్ ట్రాక్ లేకుండా, అంటే అన్యాభిలాషిత శూన్యం ఎవరైతే ఉన్నారో, ఎటువంటి వేరే వాళ్ళకి వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు అండి, అన్యాభిలాషిత శూన్యం ఉన్నవాళ్ళు, నిందాది శూన్య హృదయం, ఎవరు హృదయము అయితే ఎటువంటి హృదయములో అయితే ఎటువంటి నింద లేదు, అంటే వాళ్ళు ఎవరిని నిందించరు అన్నమాట. ప్రపంచంలో దేన్ని నిందించరు అండి. దేని గురించి మళ్ళీ కొంచెం చెప్పుకుందాం, డీటెయిల్స్ చెప్పుకుందాము. ఫస్ట్ శ్లోకం అర్థం చేసుకుందాం అండి. ఎవరైతే భజన విజ్ఞం అంటే కృష్ణ భక్తిలో ఎవరైతే చాలా ఉత్కృష్టమైన వాళ్ళు, ఎవరైతే ఎటువంటి అనన్యమన్యం, ఎటువంటి డీవియేషన్స్ లేవు, అన్యాభిలాషిత శూన్యంగా ఉన్నారో, ఎవరి హృదయము అయితే నిందాది శూన్యం, ఎటువంటి ఎవరిని పట్ల కూడా నింద అనేది ఎవరి హృదయంలో లేదో ఏమండి, అటువంటి ఈప్సిత సంగ లబ్ధ్య, అటువంటి వాళ్ళకి ఏం చేయాలి? ఓకే, సర్వ్ అండ్ ద ప్యూర్ డివోటీస్, అటువంటి వాళ్ళకి మనం సేవ చేయాలి ఏమండి. సో 3 రకాలు చెప్పారు. ఎవరైతే కృష్ణనామం చేస్తున్నారో అంటే
భాగవతంలో 11వ స్కందంలో నేను మీకు రెఫరెన్స్ చెప్తాను. భాగవతంలో 11వ స్కందంలో 11.2లో 45, 46, 47 ఈ 3 శ్లోకాలు మీరు చూసుకుంటే 11.2.45, 46, 47 ఇక్కడ భక్తులు ఆ 3 కేటగిరీల్లో చూపించారనమాట. 3 లెవెల్స్, భక్తులు 3 లెవెల్స్ ఉన్నారు అని చెప్పారు. వాళ్ళలో ఎవరండి? ఒకటి కనిష్టాధికారి, రెండో వాళ్ళు మధ్యమాధికారి, మూడో వాళ్ళు ఉత్తమాధికారి. కనిష్ట అధికారి అంటే ఎవరు? కనిష్టం అంటే చిన్నది, చిన్నవాళ్ళు అని. మధ్యమ అంటే మీడియం. ఉత్తమ అంటే ఉత్కృష్టమైన వాళ్ళు. ఈ కనిష్ట ఉన్న వాళ్ళల్లో ఎవరయ్యా? ఎవరికైతే భగవంతుడు యందు శ్రద్ధ ఉందో, ఎవరికైతే భగవంతుడి యందు నమ్మకం ఉంది, వాడు భగవంతుడి యొక్క విగ్రహాన్ని నమ్ముతున్నాడు. భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అని నమ్ముతున్నాడు. వెళ్ళి భగవంతుడిని నమ్ముతున్నాడు. ఏమండి? సో వాడు వెళ్తాడు, గుళ్ళో దర్శనం చేసుకుంటాడు, శ్రద్ధగా నైవేద్యం పెడతాడు, ప్రార్థిస్తాడు. ఏమండి? అటువంటి వాడు మొదటివాడు. అంటే భగవంతుడిని నమ్ముతున్నాడు, భగవంతుడిని విగ్రహంలో చూస్తున్నాడు, శాస్త్రము యందు నమ్మకం ఉంది వాడికి. ఏమండి? సో ఇటువంటి వాడు ఎవరు? కనిష్టాధికారి. అంటే భక్తుల్లో మన చిన్న అని చెప్పడం తప్పు. అంటే ఎవరైతే భక్తుల్లో ఫస్ట్ లెవెల్ ఆఫ్ భక్తులు అన్నమాట. సో ఎప్పుడైతే అంటే ఇతనికి ఏమిటి? భగవంతుడు అంటే నమ్మకం ఉంది. నమ్మకం ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీ అంటే మీకు నమ్మకం ఉందనుకోండి. ఓకే, న్యాయపరుడు, ధర్మపరుడు అని ఒక నమ్మకం ఉందనుకోండి. సో ఎవరైతే ఫస్ట్ ఏమిటి, ఇప్పుడు మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ గురించే అనుకుంటారు. సో ఎప్పుడైతే మీరు ఇప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే, అంటే ఎక్కువ కొంచెం ముందుకెళ్ళారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎవరైతే మీకు మోదీ అంటే నమ్మకం ఉంది, కృష్ణుడు అంటే నమ్మకం ఉంది, మన కృష్ణుడు అని చెప్పుకున్నాం, కృష్ణుడు అంటే నమ్మకం ఉంది. సో కృష్ణుడిని ఎవరైతే ద్వేషిస్తారో, నిందిస్తారో మీకు నచ్చదు. ఎందుకు నచ్చదు? మీకు కృష్ణుడు ఇష్టం కనుక, కృష్ణుడు అంటే నమ్మకం ఉంది కనుక, శాస్త్రం అంటే నమ్మకం ఉంది కనుక, శాస్త్రాన్ని ఎవరైతే ద్వేషిస్తారో, నిందిస్తారో, తిరస్కరిస్తారో అటువంటి వాడు మీకు నచ్చడు. అలాగే ఎవరైతే కృష్ణుడు అంటే ఇష్టం ఉంటుందో, శాస్త్రం అంటే గౌరవం ఉంటుందో, ఏమండి, అటువంటి వాళ్ళంటే మీకు ఇష్టం ఉంటుందన్నమాట. ఏమండి? సో మీరు చూడండి, మీరు ప్రపంచం చూస్తున్నారు కదా. ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఏమిటి, ఎవరికైతే కనిష్ట లెవెల్లో ఎవరైతే ఉన్నాడో భగవంతుడు అంటే వాడికి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ప్రపంచంలో ఎవరైతే భగవంతుడిని నమ్మట్లేదు, శాస్త్రాన్ని ద్వేషిస్తున్నాడు, అటువంటి వాళ్ళని చూస్తే వీళ్ళతో మనకెందుకు అని మనకి వాళ్ళ దగ్గర నుంచి మనం దూరంగా వెళ్ళిపోతాం. అలాగే ఎవరైతే కృష్ణ భక్తి గురించి ప్రశంసిస్తారో, లేదు శాస్త్రాన్ని ప్రశంసిస్తారో, శాస్త్రాన్ని గురించి చెప్తారో, అటువంటి వాళ్ళకి వాళ్ళ సాంగత్యం మనం కోరుకుంటాం అన్నమాట. ఏమండి? సో ఇది మధ్యమాధికారి లెవెల్. అంటే ఏమిటి? మధ్యమాధికారి భగవంతుణ్ణి నమ్ముతున్నాడు, శాస్త్రాన్ని నమ్ముతున్నాడు, భగవత్ సేవకి, భగవత్ భక్తికి ఏదైతే సహకరిస్తుందో, సుముఖంగా ఉందో వాళ్ళ యందు ప్రీతి చూపిస్తాడు. ఎవరైతే భగవద్భక్తికి విరుద్ధంగా ఉన్నారో, శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఏమండి?
ఇది మనకి న్యాచురల్ గా జరిగేది అండి. సో వీళ్ళు మధ్యమ లెవెల్ అన్నమాట, మధ్యమాధికారి. సో ఎప్పుడైతే మీరు ఈ మనిషి భగవంతుడితో నమ్మకం ఉంది, భక్తుల సాంగత్యం పొందుతున్నాడు, భక్తుల యొక్క శాస్త్రం చదువుతున్నాడు, శాస్త్రం చర్చ చేస్తున్నాడు. సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు కొంతకాలం అయ్యేటప్పటికి భగవత్ లీలలు అనేవి వాడికి అర్థమవుతాయి అన్నమాట. ఎందుకు? వాడు నిరంతరము భగవంతుడి యొక్క ధ్యాసలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు కుదిరినంత వరకు. మధ్యమాధికారి నిరంతరము ఉండడు, కానీ చాలా వరకు ఆ ధ్యాసలో ఉన్నాడు. సో నెమ్మదిగా ఏమవుతుంది, వాడికి ప్రపంచమంతా కూడా భగవత్ లీల కనిపిస్తుంది అనమాట. భగవంతుడి యొక్క దర్శనం జరుగుతుంది అన్ని చోట్ల. వాడికి భగవత్ లీల ఎలా జరుగుతుంది అనేది వాడికి అర్థమవుతుంది. అర్థమవగా వాడికి అరే ప్రపంచంలో ఏది కూడా భగవత్ లీలకి బయట లేదే అని అర్థమవుతుంది వాడికి. సమస్తము దుష్టులైనా సరే, శిష్టులైన మంచి వాళ్ళైనా సరే, అంటే భక్తులైనా సరే, ద్వేషులైనా సరే, అందరూ కూడా భగవంతుడి యొక్క అధీనంలోనే ఉన్నారే. భగవంతుడి యొక్క భగవత్ లీలకు తప్ప ఇంకా ఏమీ లేదే అని చెప్పి మనకి నెమ్మదిగా ఎవరైతే నిరంతరము దాని గురించి చూస్తున్నాడో, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో, వాడికి ఏమర్థమవుతుంది, ఏది కూడా భగవతేచ్ఛ లేకుండా ఏమీ జరగట్లేదు. ఇక్కడ న్యాయం కనిపించినా, అన్యాయం కనిపించినా, దుఃఖం కనిపించినా, సుఖం కనిపించినా, ఏమండి భక్తులు కనిపించినా, ద్వేషులు కనిపించినా, ఎవరు కనిపించినా కూడా సమస్తము ఈశ్వరేచ్ఛ వల్లనే జరుగుతోంది, భగవతేచ్ఛ వల్లనే జరుగుతోంది. ఏమండి జగతంతా కూడా భగవంతుడి యొక్క నివాసం ఉంది. భగవంతుడి యొక్క భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు. ఇందుగలరు అందులేడని ఎందందు వెతికినా చక్రి సర్వోపగతుడు అని చెప్తున్నాడు కదా. అలాగా ప్రతి చోట, అన్ని చోట్ల కూడా భౌతికమైన, ఆధ్యాత్మికమైన, అంటే ఆత్మస్వరూపమైన, పంచభూతాలైన ఏదైనా సరే భగవంతుడు యొక్క లీలలోనే జరుగుతోంది. భగవంతుడు లేకుండా ఏదీ నిలవలేదు. ఏమండి యాక్చువల్లీ మీరు భాగవతం చదివితే మీకు అదే అర్థమవుతుంది. సమస్త జగత్తు కూడా భగవత్ శక్తి వల్లనే నిలుస్తుంది. భగవత్ శక్తి లేకపోతే ఏది నిలవదన్నమాట. అంటే ఈ మన భూమి సూర్యుడు చుట్టూ తిరగడం అనేది భగవత్ శక్తి వల్ల జరుగుతోంది. భగవత్ శక్తి లేకపోతే విడిపోతుంది అనమాట. ఏది దాని ప్లేస్ లో ఉండదు, దేన్ని పట్టుకోలేరు. కృష్ణుడు దాన్నే సూత్రే మణిగణ ఇవా అని చెప్తున్నాడు అనమాట. ఎలాగైతే మనం ఒక మాల తీసుకుంటే, మాలలో ఎలాగైతే మనకి లోపల ఉన్న తాడు కనిపించదు, దారం కనిపించదు, కానీ ఈ పూసలన్నీ కలిసి ఉన్నాయి, ఒక చోట నిలిచి ఉన్నాయి. ఈ ఎవడికైతే సత్యం అర్థమవుతుందో వాడికి ఏం తెలుస్తుంది, అర్థమవుతుంది అంటే, అరే ఈ పూసలు దానంతట అవి నిలిచి ఉన్నట్టు కనిపిస్తున్నాయి, కానీ అయితే ఇది సాధ్యము కాదు. భగవత్ శక్తి లేకుండా ఈ పూసలు, అంటే ఈ దారము లేకుండా ఏమండి భగవత్ శక్తి లేకుండా, అంటే ఎలాగైతే దారము లేకుండా పూసలు నిలవలేవో, కానీ మనకి ఆ దారం కనిపించదో. మనకి కనిపిస్తుందా అండి? దారం కనిపించదు, పూసలే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? పూసలే కనిపిస్తున్నాయి. కానీ ఎవడికైతే సత్యం అర్థమైందో వాడికి ఏమర్థమవుతుంది, భగవత్ శక్తి లేకుండా, భగవంతుడు లేకుండా ఈ జగత్తు అనేది నిలవలేదు. ఏమండి
చెట్టు రాదు, పువ్వు రాదు, పండు రాదు, గాలి రాదు, ఏమీ రాదు. సమస్తము భగవత్ కృప వల్లనే, భగవతేచ్ఛ వల్లనే జరుగుతుంది అన్నది మనకి ఎంతైతే భక్తుడు ముందుకు వెళ్తాడో వాళ్ళకి అంతగా వాడికి అర్థమవుతుంది అనమాట. ఏమండి? ఎప్పుడైతే జగతంతా కూడా భగవత్ భగవత్ లీల ఎవడైతే చూస్తాడో అటువంటి వాడు ఎవరిని ద్వేషిస్తాడు? దేన్ని ద్వేషించగలడు? దేన్ని ద్వేషించలేడు, దేన్ని వెరతీయలేడు. అంతా కూడా భగవత్ లీల. ఏమండి? అక్కడ మంచి జరిగినా మనకి మంచి అనిపిస్తుంది. మంచి చెడు ఎవడు చెప్తాడు? మధ్యమాధికారి చెప్తాడు. ఉత్తమ లెవెల్కి వచ్చిన వాడికి మంచి లేదు, చెడు లేదు. ఏమండి? సో వాడికి అంతా కూడా భగవత్ లీల కనిపిస్తుంది. అన్ని చోట్ల కూడా భగవత్ లీల కనిపిస్తుంది అనమాట. నిరంతరము కేవలం భగవత్ లీలే జరుగుతోంది అన్న విషయం అనేది వాడికి అర్థమవుతుంది అనమాట. ఏమండి? సో ఇవి 3 శ్లోకాల్లో చెప్పారండి. 11.2.45, 46, 47 అటువంటి వాడిని ఏమన్నారు? భాగవతోత్తములు అన్నారు. భాగవతోత్తములలో ఎవరు? ప్రహ్లాదుడు ఒకడు భాగవతోత్తముడు అనమాట. ఎక్కడైనా సమస్త జగత్తులో ఎవరైతే అన్ని చోట్ల ఎవరైతే భగవత్ లీలని ఎవరైతే చూడగలుగుతున్నాడో, భగవంతుడు యొక్క ప్రెజెన్స్ ఎవడైతే చూడగలుగుతున్నాడో అటువంటి వాడనమాట. ఏమండి? అలాగే ఇంకొక ఒక చోట ఒక్క నిమిషం అండి. ఎక్కడ ఒక శ్లోకం చెప్దాం అనుకుంటున్నాను. భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది. భగవద్గీత 6.30. మీరు చాలా మంది మీకు బాగా భగవద్గీత వచ్చు. ఏమండి? అక్కడ భగవంతుడు ఇదే మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి అన్నాడు. యోమాం పశ్యతి సర్వత్రా, ఎవరైతే నన్ను సమస్త జగత్తులో, సమస్త సృష్టిలో, భౌతిక సృష్టి అని ఆధ్యాత్మిక జగత్తుని ప్రతి చోట కూడా ఎవరైతే నన్ను నిరంతరము ఎవరైతే చూస్తున్నాడో, యోమాం పశ్యతి సర్వత్రా సర్వం చ మై పశ్యతి, సమస్త జగత్తులో భగవంతుడిని చూస్తున్నాడు, సమస్త జగత్తుని కూడా భగవంతుడిలో చూస్తున్నాడు. భగవంతుడిలోనే నిమిడి ఉన్నది ఏమిటి? జగతంతా కూడా, సృష్టి అంతా కూడా భగవంతుడి లోపలే ఉంది. ఎవరు చూసారండి ఇలాగా? యశోదాదేవి చూస్తుంది. ఎప్పుడైతే కృష్ణుడు మట్టి తిన్నావా అంటే లేదు అని చెప్పినప్పుడు నోరు తెరు అని చెప్తే, కృష్ణుడు ఎప్పుడైతే నోరు తెరుస్తాడో ఏం చూస్తుందండి యశోదాదేవి? సమస్త సృష్టిని చూస్తుంది. 14 భువనాలు చూస్తుంది. ఆ 14 భువనాల్లో భూలోకంలో ఉన్న బృందావనంలో ఉన్న నందమహారాజు యొక్క ప్యాలెస్, దాంట్లో సొంతంగా ఆవిడ యశోదాదేవిని కృష్ణుణ్ణి మళ్ళీ అలా చూసుకుంటూ వెళ్తుంది అనమాట. అంటే ఏంటి? సృష్టి అంతా కూడా సమస్త జగత్తుని భగవంతుడు లోపల చూస్తుంది అనమాట ఆవిడ. ఏమండి? సో ఎవరైతే సమస్త సృష్టి భగవంతుడిలో నిమిడి ఉంది అని ఎవరైతే చూడగలుగుతున్నాడో, అలాగే సమస్త సృష్టిలో కూడా భగవంతుడు నిమిడి ఉన్నాడు అని ఎవరైతే చూడగలుగుతున్నాడో, ఇది మీరు ఎలాగా అంటే సో ఇప్పుడు అన్ని చోట్ల ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకోండి, ఇప్పుడు మీరు దీని యొక్క
డయాగ్రామ్ చూస్తే సృష్టి ఎలా చూపించారు అంటే, త్రిపాదం అనే మూడు మూడు భాగాలు, ఆహ్, భ ఒక భాగం భౌతిక జగత్తు, మూడు భాగాలు ఆధ్యాత్మిక జగత్తు అని చూపించారు. ఈ ఈ 4 కానీ సమస్తము ఒక పెద్ద సర్కిల్. ఈ సర్కిల్‌లో ఒక భాగం అనేది భౌతిక జగత్తు. అంటే ఏంటి? భౌతిక జగత్తులో కూడా ఆధ్యాత్మిక జగత్తు యొక్క భాగమే. ఏవండి? ఆధ్యాత్మిక జగత్తు నుంచి బయట లేదు. అక్కడి నుంచి బయట ఏమీ లేదు. కృష్ణుడికి బయట ఏమీ లేదు. కృష్ణుడికి బయటికి వెళ్ళడం కూడా అవ్వదు. ఏవండి? సో, అందుకని అన్నింటిలోనూ కృష్ణుడున్నాడు. అన్ని కృష్ణుడిలో ఉన్నాడు. ఈ విషయం మీకు అర్థమైందా అండి? పెద్ద సర్కిల్ భగవంతుడు, కృష్ణుడు. ఆ సర్కిల్ లోపల మధ్యన చిన్న సర్కిల్. అది భౌతిక జగత్తు. సో, అంటే ఈ చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్‌లో భాగమా కాదా? అవును. అలాగే పెద్ద సర్కిల్ చిన్న సర్కిల్‌లో ఉందా లేదా? ఉంది. పెద్ద సర్కిల్ భాగమే చిన్న సర్కిల్. సో, పెద్ద సర్కిల్‌లో భాగమే చిన్న సర్కిల్. అలాగే మన శరీరంలో ప్రతి భాగము, వేలుందనుకోండి, వేలు శరీరంలో భాగం. అలాగే శరీరము వేలులో కూడా ఉంది. వేలు శరీరంలో ఉంది, శరీరం వేలులో కూడా ఉంది. అలాగే మనము కృష్ణుడిలో ఉన్నాము, కృష్ణుడు మనలో ఉన్నాడు. ఏవండి? అది భగవద్గీతలో చెప్తున్నాడనమాట. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి. ఎవరైతే నన్ను అన్ని చోట్ల చూస్తాడో, నన్ను నాలో ఎవడైతే చూస్తాడో, అటువంటి వాడికి తస్యాహం న ప్రణశ్యామి అంటాడు. అటువంటి వాడికి నేను ఎప్పుడూ కూడా అదృశ్యమవ్వను. ఆ! సచమేన ప్రణశ్యతి. వాడుని కూడా నేను నిరంతరము వాడిని గుర్తుపెట్టుకుంటున్నాను. అంటే వాడిని కూడా నేను నిరంతరము ఆహ్, గుర్తిస్తున్నాను. అంటే ఇప్పుడు భగవంతుడు ప్రతి ఒక్కడిని గుర్తిస్తాడు. ప్రతి ఒక్కడిని. కానీ ఇప్పుడు ఎలాగైతే ఒక తల్లి చిన్న పిల్ల ఉందనుకోండి. చిన్న పిల్లకి తెలీదు. తల్లి అనేక రకమైన కార్యాలు చేసి పిల్లల్ని చూసుకుంటోంది అని పిల్లకి తెలీదు. సో, పిల్లకేమనిపిస్తోంది? నాకు ఆకలేస్తే భోజనం వస్తోంది. అనే నాకు ఏదైనా కావాల్సొస్తే వస్తోంది అంటోంది కానీ, అది తల్లి చూసుకుంటోంది అన్న విషయం పిల్లకి తెలియట్లేదనమాట. అలాగే భగవంతుడు నిరంతరము జగత్తు సృష్టి అంతా కూడా చూసుకుంటున్నాడు. ఏవండి? అది కానీ మామూలుగా ఎవరికైతే అజ్ఞానంలో ఎవరైతే ఉంటాడో అటువంటికి ఆ విషయం అనేది అర్థం కాదనమాట. ఏవండి? సో, అలా సో, ఇది చెప్తున్నాడనమాట. తస్యాహం న ప్రణశ్యామి. అటువంటి వాడు నిరంతరము నన్ను చూస్తాడు. నన్ను గుర్తుపెట్టుకుంటాడు. ఆహ్, అలాగే సచమేన ప్రణశ్యతి. వాడిని నేను కూడా వాడిని నిరంతరము చూస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడనమాట. సో, ఇది ఎవరండి ఇది? ఇది ఉత్తమ భక్తి లెవెల్ అన్నమాట. మధ్యమాధికారి ఎక్కడ చూస్తాడు వాడు? మధ్యమాధికారి శాస్త్రంలో భగవంతుడిని చూస్తాడు. శాస్త్రం కరెక్ట్ అంటాడు. శాస్త్రం మీద నమ్మకం ఉంది. భగవంతుడి యొక్క విగ్రహం అంటే నమ్మకం ఉంది. భక్తులంటే సాంగత్యం ఉంది. భక్తుడంటే స్నేహం ఉంది. కానీ ద్వేషుల్ని కూడా చూస్తాడు. ఎవరైతే భగవంతుడి యొక్క సుముఖంలో లేదో వాడిని కూడా చూస్తాడు. అంటే చూస్తాడు అంటే వీళ్ళు విముఖంగా ఉన్నారు. వీళ్ళు భక్తులు కాదు. వీళ్ళు ద్వేషులు. వీళ్ళు నమ్మకం లేదు. ఇదంతా కూడా ఎవడికి కనిపిస్తుందండి? మధ్యమాధికారికి కనిపిస్తుంది. ఉత్తమాధికారి ఎవరైతే ఉన్నాడో వాడికి సమస్తము భగవత్ లీలే కనిపిస్తుంది. భగవంతుడి యొక్క సృష్టియే కనిపిస్తుంది. సో, వాడికి ఎక్కడా కూడా ద్వేషము అలాంటివేమీ వాడికి కనిపించవన్నమాట. ఏవండి? సో, ఈ శ్లోకంలో మనకేం చెప్తున్నాడు? 5వ శ్లోకంలో ఎవరైతే అటువంటి ఉత్తమ అధికారి లెవెల్‌లో ఎవరైతే ఉన్నాడో, అటువంటి వాడికి మనం సేవ చేయాలి.
సేవ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. శుశ్రూషయా భజన విజ్ఞం అనన్యమన్య. అటువంటి వాడికి నిందాది శూన్య హృదయం, వాడికి నిందే లేదు వాడు హృదయంలో. ఎవరిని నిందించడు వాడు, దేన్ని నిందించడు వాడు. ఎందుకు? జగతంతా వాడు భగవత్ సృష్టి చూస్తున్నాడు, భగవత్ లీలని చూస్తున్నాడు. సో భగవంతుడిని ఎలా ద్వేషిస్తాడు? భగవంతుడిని ఎలా నిందిస్తాడు? సో దేన్ని నిందించడానికి లేదు వాడు, లీల చూస్తున్నాడు అంతే. ఏమండి? సో సో అందుకని వాడు హృదయంలో నింద అనేది లేదు. నిందాది శూన్య హృదయం ఇప్సిత సంగ లభ్య. అటువంటి వాడికి తో సాంగత్యం చేసి వాడి యొక్క సేవ చేసి వాడి దగ్గర నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అని చెప్పి చెప్తున్నారండి. అండి సో 3 రకాల భక్తులు. కృష్ణే తీయస్య గిరితం మనసాద్రియేత. ఎవరికి అయితే భగవంతుడు యందు శ్రద్ధ ఉందో, నమ్మకం ఉందో, శాస్త్రము ఏమండి ఒక విషయం, శాస్త్రాన్ని నమ్మని వాడు భగవంతుణ్ణి నమ్ముతున్నాడు అనడంలో అర్థం లేదు. ఏమండి? మొట్టమొదటి విషయం, మనకి భగవంతుడు అంటే ఎక్కడి నుంచి తెలిసిందండి? శాస్త్రం నుంచే తెలిసింది. వేదము, వేదాంగములు. ఏమండి? ఎవరి అయితే సో మొట్టమొదటి విషయం ఏంటి? శాస్త్రాన్ని వాడు, శాస్త్రం అంటే నమ్మకం ఉంది. శాస్త్రం ఏం చెప్తోంది? విధి విధాన ప్రకారంగా ఎప్పుడైతే భగవంతుణ్ణి ఆహ్వానిస్తామో, ప్రతిష్ఠ చేస్తామో, అక్కడ ఆ విగ్రహంలో భగవంతుడు స్వయంగా విరాజమానమయ్యి ఉన్నాడు అని శాస్త్రం చెప్పింది. సో శాస్త్ర ప్రకారంగా మనం ఏం నమ్ముతున్నాము? భగవద్ విగ్రహానికి భగవంతుడికి తేడా లేదు, భగవంతుడే స్వయంగా విగ్రహంలో ఉన్నాడు అన్న విషయం మనం నమ్ముతున్నాం. ఎందుకు నమ్ముతున్నాం? శాస్త్రం చెప్పింది కనుక. ఎవరో చెప్పాడని కాదు. ఏమండి? శాస్త్రం చెప్పింది కనుక మనం నమ్ముతున్నాం అన్నమాట. ఏమండి? సో అందుకని కనిష్టాధికారి అంటే ఎవరయ్యా అంటే, ఎవరికైతే శాస్త్రం అంటే నమ్మకం ఉందో, ఎవరికైతే భగవంతుడి యందు నమ్మకం ఉందో, భగవంతుడు కృష్ణుడు దేవాధిదేవుడు, సర్వకారణ కారకుడు, ఈశ్వర పరమకృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఇది అండి శాస్త్రం మనకి చాలా విస్తారంగా ఉంది. కానీ మనం అంటే క్లుప్తంగా చెప్పుకోవాలి అంటే, శాస్త్రం మొత్తం మీద చెప్తున్నది ఏమిటి అంటే, మనం సమస్త సృష్టి కూడా భగవతంశ. మమైవాంశో జీవలోకే జీవభూత, సమస్త జగత్తు కూడా భగవత్ శక్తి, భగవతంశ. భగవంతుడు యొక్క అధీనంలోనే సృష్టి అంతా సృష్టి అంతా కూడా భగవద్గీతలో శ్లోకం చెప్తాడు కదండి, సృష్టి అంతా కూడా నా అధీనంలోనే జరుగుతోంది. ఏమండి? సృష్టి అంతా కూడా భగవద్ అధీనంలోనే నియమించబడుతోంది, అంటే పనిచేస్తోంది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అంటాడు. మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం. అంటే జీవులైనా సరే, భౌతిక జగత్తు పంచభూతాలైనా సరే, మయాధ్యక్షేణ ప్రకృతి, నా అధ్యక్షంలోనే వాళ్ళంతా కూడా పనిచేస్తున్నాయి, నా కంట్రోల్లోనే ఉన్నాయి అన్న మాట చెప్తున్నాడు అన్నమాట భగవంతుడు. ఏమండి? సో ఈ విషయం అనేది ఎవరికి అర్థమవుతుంది? కనిష్ట వాడికి అర్థమవుతుంది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని చెప్పి వాడికి అర్థమవుతుంది. సో అటువంటి వాడు కనిష్ట. వాడికి మనము, అటువంటి అతనికి మనము మనస్సుతో నమస్కరించాలి. ఎందుకు? ఎందుకు అంటే అతనికి ఇంకా భగవంతుడికి భగవంతుడి యొక్క భక్తులకి ఉన్న సంబంధము అతనికి సరిగ్గా అర్థం కాలేదు.
ఏమండి? భగవత్ లీల ఎలాగైతే జగతంతా కూడా పనిచేస్తోందో అనేది విన్నాడు, కానీ వాడు చూడలేకపోతున్నాడు. ఏమండి? సో అది అటువంటి వాడికి మనస్సుతో నమస్కరించారు. రెండో వాడు ఎవడైతే భగవంతుడి యొక్క భక్తులనికి యొక్క సాంగత్యము చేస్తున్నాడో, ఏది భక్తికి ఆహ్, ఎలాగైతే ఇక్కడ మనం మనం ఒక శ్లోకం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం. ఏంటంటే అది భక్తికి ఏదైతే సుముఖంగా ఉందో దాన్ని ఆహ్, ఆహ్, దాన్ని తీసుకోవడం, దాన్ని మళ్ళీ ఏదైతే విముఖంగా ఉందో దాన్ని వదిలిపెట్టడం ఎవరైతే చేస్తున్నాడో అటువంటి వాడు మధ్యమాధికారి. అటువంటి వాడితో ఏం చేయాలి మనం? సాంగత్యం చేయాలి. వాడితో పాటు మనం, అంటే సాంగత్యం అంటే ఏంటి? ఒక విషయం చెప్తున్నా వినండి. భక్తుడు అన్న మాట ఎప్పుడైతే వచ్చిందో, భగవంతుణ్ణి విడతీయలేము. భక్తుడు గుర్తు వస్తే భగవంతుడు గుర్తొచ్చినట్టే లెక్క. ఎందుకు అంటే దాసుడు అంటే స్వామి లేకుండా దాసుడు లేడు. నేను దాసుడిని కానీ స్వామి లేడు అనడానికి అర్థం లేదు. వీడు భక్తుడు కానీ భగవంతుడుతో సంబంధం లేదు అంటే అర్థం లేదు. ఏమండి? భక్తుడు అంటే అంటే ఏంటి? మనం ఒకళ్ళని చూస్తున్నప్పుడు ఎలా చూడాలి? సాంగత్యం చేస్తున్నప్పుడు ఎలా చేయాలి? భక్తుడు అని సాంగత్యం చేయాలి. ఏమండి? ఆ మాట మర్చిపోయి మనం మామూలు మాటలు మాట్లాడుకుంటే అప్పుడేమవుతుంది? భక్తుడు కింద చూడట్లేదు వాడిని. మామూలుగా భౌతిక జగత్తులో ఒక మనిషి కింద చూస్తున్నాం అన్నమాట. అప్పుడు భక్తుడు సాంగత్యం జరగట్లేదు. మనం అప్పుడు చెప్పడానికి విషయం ఇవన్నీ కొంచెం ఆలోచించాలండి. మనం మనం స్కూల్‌కెళ్తున్నాము. ఒక మ్యాథమెటిక్స్ టీచర్‌ని చూస్తాము. మ్యాథమెటిక్స్ టీచర్‌తో మనం ఏం మాట్లాడతాము? పాలిటిక్స్ మాట్లాడతామా? లేకపోతే వేరే విషయం మాట్లాడతామా? అతనితో మనకేం గుర్తుకొస్తుంది? లెక్కలు గుర్తుకొస్తాయి. మ్యాథమెటిక్స్ గుర్తుకొస్తుంది. ఆ మ్యాథమెటిక్స్ డిస్కషన్ జరుగుతుంది అతనితోటి. కరెక్టా? అలాగే ఒక బయాలజీ టీచర్‌ని చూస్తే మ్యాథమెటిక్స్ మాట్లాడం అక్కడ. ఏం మాట్లాడతాం? బయాలజీ మాట్లాడతాం వాడితోటి. ఏవండీ? అలాగే భక్తుడిని చూస్తే ఏం మాట్లాడియాలి? భగవత్ చర్చ జరగాలి. నువ్వు మ్యాథమెటిక్స్ టీచర్‌తో వెళ్ళి సినిమా కథ చెప్పొచ్చు. అప్పుడు నువ్వు అతన్ని మ్యాథమెటిక్స్ టీచర్ కింద చూడట్లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి మనం. భక్తుల సాంగత్యం అంటే ఏమిటి? భగవత్ చర్చ జరగాలక్కడ. ఏవండీ? భగవత్ చర్చ జరిగినప్పుడు వాడిని మనం భక్తుడిని కింద చూస్తున్నాం. అందుకనే ఇప్పుడు మనం ముందు శ్లోకాల్లో ఎన్ని రకాలుగా ఇప్పుడు రూపగోస్వామి ఎలా ఏం చెప్పారు? ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యం చ అన్నాడు. నువ్వు భక్తులు కాని వాడు సాంగత్యాన్ని వదిలిపెట్టయ్యా అంటాడు. ఏవండీ? అలాగే శంకరాచార్యులు వారు ఏమని చెప్పారు? ఆ! సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వం అని చెప్తున్నారు కదా! అసత్సంగ త్యాగము, సత్సంగానికి వెళ్ళాలి. సత్సంగంలో వెళ్లి సినిమా కథలు మాట్లాడుకుంటున్నాం అంటే ఏంటి? సినిమా కథలు అంటే ఏంటి? అనిత్యమసుఖం లోకం. ఏదైతే అసత్యమో, ఏదైతే సత్యము కాదో, నిరంతరము కాదో, నిత్యము కాదో, అటువంటి విషయము ఎప్పుడైతే మనం చర్చిస్తామో అప్పుడు ఆ ప్రసంగం ఏమైందది? భౌతిక వస్తువు అయిపోయిందనమాట. ఏవండీ? అలా అని 24 గంటలు ఒకరితో కూర్చొని నేను కృష్ణుడు అని మాట్లాడడం అవుతుందా? ఏవండీ? కుదురుతుందా? ఎలా ఈ ప్రభు ఏంటి ఇలా చెప్తున్నారు అనుకున్నారనుకోండి. దానికి ఏమిటి సమాధానం? కృష్ణుడు తప్ప, సత్యం తప్ప మాట్లాడకూడదు. చింతించకూడదు, ఆలోచించకూడదు. ఇది చేయవలసిన సాధన. ఏవండీ? అసత్యం చూడకూడదు. అసత్యం చర్చించకూడదు. అసత్యము యందు మనము ఇంట్రెస్ట్ చూపించకూడదు. ముఖ్యమైన విషయం అదండి.
ఇంట్రెస్ట్ ఎక్కడ చూపిస్తున్నామని, సత్యం తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చూపించాలి. అసత్యము యందు ఇంట్రెస్ట్ చూపించకూడదు. మనం ఏం ఇంట్రెస్ట్ చూపిస్తాం? భౌతిక జగత్తులో జరుగుతున్న విషయాల గురించి ఇంట్రెస్ట్ చూపిస్తాం. వీళ్ళు అక్కడికెళ్లారు, ఇక్కడికెళ్లారు, ఇది జరిగింది, అది జరిగింది. రకరకాలుగా భౌతిక జగత్తులో ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఆ భౌతిక జగత్తులో ఇంట్రెస్ట్ చూపించడం అంటే ఏంటి? అసత్యము యందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. ఏవండి? మీరు మీరు పర్సనల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది స్వయంగా. ఏవండి? అలాగా అసత్యము యందు మనం ఇంట్రెస్ట్ చూపించకూడదు. మనకి కావాల్సింది ఇప్పుడు కావాల్సింది మనం తెలుసుకోవాలి, చేసుకోవాలి అంతే కరెక్టే. కానీ దానియందు కుతూహలము, ఇంట్రెస్ట్ ఉండకూడదు. సత్యము యందు ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే సత్యం అన్ ఎప్పుడు మనం ఇద్దరు కలిసారనుకోండి, కేవలం భాగవతం చెప్పుకుంటామా? భాగవతంలో శ్లోకం చెప్పుకుంటామా? కృష్ణ, కృష్ణ, కృష్ణ అని అనుకుంటామా? చాంటింగ్ ఒకటే చేసుకుంటామా? అది ఇప్పుడు ఉత్తమాధికారి లెవెల్‌లో ఏం చెప్తున్నాడు? మనం ఆ లెవెల్‌లో లేము. కానీ ఒకసారి ఉదాహరణకి చెప్పుకుంటాం. ఉత్తమాధికారి ఏం చేస్తున్నాడు? అన్ని చోట్ల కూడా భగవత్ లీలని చూస్తున్నాడు. భగవత్ ప్రీతిని, భగవంతుడి యొక్క దయని చూస్తున్నాడు ప్రతి చోట. ఏవండీ? వాడు అలాగే మనమేంటి, ఏది జరిగినా కూడా దాని వెనకాల ఉన్న సత్యం ఏమిటయ్యా? ఒక చెట్టుంది. చెట్టు దానంతట రాదు. దానికి భగవత్ శక్తి వల్ల అది ఎలా వస్తోంది? ఏవండీ? భగవత్ సృష్టి ఎలా మనం ఇప్పుడు ఏం లేదండి. మనం భోజనం పెట్టుకున్నాం. అన్నం ఉంది. అన్నం, పప్పు, కూర ఉంది. మనకి ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు. ఏమిటి? ఇప్పుడు మట్టి నుంచి వచ్చింది బియ్యం. ఏవండీ? మట్టి నుంచి ఆ బియ్యం నుంచి వచ్చింది అన్నం. మట్టి ఎలాగయ్యా బియ్యం అయిపోతాయి? ఎలా అన్నం అయిపోతుంది? ఏ సైంటిస్ట్ అయినా చేయగలడా? ఎవ్వరూ చెయ్యలేరు. ఏవండీ? ఆ భగవత్ శక్తిని మనం చూడగలగాలి ప్రతి చోట. నువ్వు ఎన్ని రకాల సైన్స్‌లు వాడినా కూడా మట్టిని నువ్వు అన్నం చేయగలవా? చేయలేవు. ఏవండీ? సో, ఆ భగవత్ శక్తి ఉంది వెనకాల. ఆ భగవత్ శక్తి అరే కృష్ణ నువ్వు ఎంత దయావంతుడివయ్యా! నాకు ఇన్ని రకాల కోరికలున్నాయి. ఇన్ని రకాల టేస్ట్‌లు నాకు కావాలి అని చెప్పి, నువ్వు రకరకాల పళ్ళు, పువ్వులు, ఆహ్, ఫలాలు, రకరకాల కూరలు, ధాన్యాలు, ఇన్ని రకాల ఆహ్, టేస్ట్‌లు నువ్వు షడ్‌రుచులన్నీ చేసి పెట్టేవయ్యా! నా యొక్క సంతృప్తి కోసమని అనుకుని ఎప్పుడైతే మన భగవంతుడిని మనం ఆహ్, హ్మ్, ప్రశంసిస్తామో, అర్థం చేసుకుంటామో అంటే ఏం జరుగుతుందక్కడ? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అన్నం గురించే మాట్లాడుతున్నావు. అన్నం, పప్పు, కూర గురించే మాట్లాడుతున్నావు. కానీ నువ్వు ఏం చూస్తున్నావు? దాని వెనకాల ఉన్న సత్యాన్ని చూస్తున్నావు. సత్యం ఏమిటి? కృష్ణుడు. అర్థమైందా అండి మీకు? అంటే ఎప్పుడూ కూడా విలువ లేని మాటలు మాట్లాడకూడదు. ఏ మాట మాట్లాడినా కూడా దాని వెనకాల ఉన్న తత్వం ఏమిటి? విషయం ఏమిటి? అన్న విషయం చెప్పుకోవాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి చోట కూడా మనకి ఆ భావం ఉండాలి. ఆ ప్రయత్నం ఉండాలి. ఇలా ఎప్పుడైతే మీరు నిరంతరము చేస్తారో అప్పుడేమవుతుంది? సమస్త జగత్తులో భగవంతుడి యొక్క లీల కనిపిస్తుంది మీకు. మీరు చెయ్యగా చేయగా మీకు భగవత్ లీల కనిపిస్తుంది. ఏవండీ? సో, ఆహ్, అదండి విషయం. అంటే మీరు ఆలోచించగానే మనకు అర్థమవుతుంది ఈ విషయం. ఏవండీ? సో, అది. సో, ఈ కన్‌క్లూజన్ ఏంటి అంటే ఈ శ్లోకంలో, 5వ శ్లోకంలో రూపగోస్వామి చెప్తున్నారు. భగవంతుడి యొక్క భక్తుల యొక్క 3 రకాల భక్తులు. భక్తుల్ని ఎలా మనం గుర్తించాలి? భక్తుల లెవెల్స్ ఏమిటి? ఎటువంటి భక్తులు కనిపిస్తే మనం వాళ్ళతో ఎలా వ్యవహరించాలి? ఉత్తమాధికారి లెవెల్ వాళ్ళు మనకి కనిపిస్తే గనక చాలా అరుదండి అలాంటి వాళ్ళు కనిపించేవాళ్ళు. కనిపిస్తే కనుక సాష్టాంగ నమస్కారం చేసి, వాళ్ళ పాదధూళిని మనం సరిసా ధరించి, వాళ్ళకి సేవ చేసి, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి అనే ఉద్దేశ్యంతోటి వాళ్ళకి సేవించుకోవాలి. అలాగే
మధ్యమాధికారి వాళ్ళు ఎవరైతే కనిపిస్తే అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు సాంగత్యం చేయాలి. సాంగత్యం చేసి సత్సంగం చేసుకోవాలి వాళ్ళతోటి. వాళ్ళతో వెళ్ళి ఊరికే వేరే భౌతిక విషయాలు మాట్లాడుకోకుండా వాళ్ళతో సత్యం గురించి చర్చించడానికి ప్రయత్నించాలి. భాగవత కథ అయినా, హరినామమైన, భగవత్ సేవ అయినా ఏదైనా సరే వాళ్ళతోటి సాంగత్యం చేయాలి. ఏమండి? మధ్యమాధికారి ఉన్న వాళ్ళతోటి సాంగత్యం చేయాలి. ఇప్పుడు ఇంకో శ్లోకంలో చెప్పారు కూడా కదండి. ఇప్పుడు భక్తులు ఎలాగైతే వాళ్ళ మనస్సు విప్పి వాళ్ళతో మాట్లాడతారనమాట. స్నేహానికి దదాతి ప్రతి గృహ్ణాతి అనే శ్లోకం వచ్చింది కదండి. దదాతి ప్రతి గృహ్ణాతి గుహ్యం ఆఖ్యాతి పృచ్ఛతి భుంక్తే భోజయతే చైవ సద్విధా ప్రీతి లక్షణం. వారితో ప్రీతితో ఉండాలి. భగవద్భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రీతితో ఉండాలి. అంటే వాళ్ళకి సేవ, వాళ్ళకి భోజనం పెట్టడం, లేకపోతే వాళ్ళతో పాటు ఉండాలి ప్రీతిగా. సద్విధ ప్రీతి లక్షణం అని చెప్పారు కదండి. ఆ మధ్యమాధికారి ఉన్న వాళ్ళతో ప్రీతితో ఉండడానికి ప్రయత్నించాలి. దానివల్ల ఏమిటి? మనకి సత్సంగం అనేది దొరుకుతుంది. ఏమండి? తర్వాత కనిష్ట ఎవరైతే ఉన్నారో, ఎవరైతే శాస్త్రాన్ని గౌరవిస్తున్నాడో, భగవంతుడిని ఎవరైతే గౌరవిస్తున్నాడో, నమ్ముతున్నాడో అటువంటి వాడు మనకి కనిపిస్తే ఎవడైనా సరే వాడికి మనం మనస్సుతో అంటే తిరస్కరించకూడదు, నిందించకూడదు. అతనికి మనం నమస్కరించాలి అని మనస్సుతో నమస్కరించాలి. అంటే సరెండర్ అవ్వడం కాదు. సరెండర్ ఎవరు కావాలి? ఉత్తమాధికారికి సరెండర్ అవ్వాలి. వీళ్ళకి మనం నమస్కరించాలి, గౌరవించాలి. ఏమండి అని చెప్పారు. సో ఇక్కడికి మనం ఆపేద్దాము. ఏదైనా అన్మ్యూట్ చేసుకోండి. ఎవరైనా ఏదైనా అడగదా? ఏదైనా ప్రశ్న ఉంటే చెప్పండి. ఏదైనా డిస్కషన్ ఉంటే చెప్పండి. హరే కృష్ణ సార్. చెప్పండి. ఇప్పుడు గుడికి వెళ్తాము, గుడికి వచ్చేది భక్తులే కదా. అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ వేరే విషయం గురించి మాట్లాడకూడదు. దేవుడి గురించే మాట్లాడాలా? అది మామూలుగా సహజంగా జరిగేది కదా. వెళ్తాము, ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తారు, దేవుడి గురించి కాకుండా వేరే మాటలు వస్తాయి. అప్పుడు మనము వచ్చేయాలంటారా? ఎలా? మంచి మాట చెప్పారండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, గుడి లేకపోతే తీర్థయాత్ర అన్నది మనం ఇంట్లో కూడా మన భగవంతుడు ఉన్నాడు కదండి. గుడికి ఎందుకు వెళ్తాం? మనం భగవద్ దర్శనానికి వెళ్తాము. ఏమండి? మామూలుగా ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి కదా, మనం పని చేసుకుంటున్నాం. గుడికి ఏమిటి ప్రాముఖ్యత ఏంటి? తీర్థానికి ప్రాముఖ్యత ఏంటి? భగవత్ లీలలు జరిగాయి. అక్కడికి వెళ్తే భగవద్ లీలలు గుర్తుకొస్తాయి. భగవంతుడు భక్తులు కనిపిస్తారు. భగవద్ దర్శనం అవుతుంది. ఈ ఉత్సాహంతో, ఈ భావంతో మనం గుడికి వెళ్తాము, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్తాము. ఏమండి? సో అక్కడ ఎందుకు వెళ్ళాం మనం? భగవద్ దర్శనం కోసం. ఏమండి? భగవత్ చర్చ కోసం, భగవంతుడిని అర్థం చేసుకోవడానికి, భగవత్ లీల దర్శించడానికి. అందుకని వెళ్ళాం అక్కడికి. అవునండి? సో అక్కడికి వెళ్ళి మనము ఇంట్లో చేస్తుంది అక్కడ చేసాం అనుకోండి, అప్పుడు ఫలితం తగ్గిపోయింది. కరెక్టేనా? అలాగా ఏం మాట్లాడుకోవాలి? నేను భగవద్గీత శ్లోకాలు చెప్పాలా? భాగవతంలో శ్లోకాలు చెప్పాలా? లేకపోతే కృష్ణ లీలలు చెప్పుకోవాలా? అది కాదు. అక్కడ భగవంతుడు యొక్క మహిమని గుర్తు చేసుకోవాలి. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకోవాలి. భగవంతుడి యొక్క గుణగణాల్ని గుర్తు చేసుకోవాలి. అది స్థల పురాణమే అవ్వచ్చు. భగవంతుడు తిరుపతి వెళ్ళారనుకోండి, వెంకటేశ్వర స్వామి అనేక లీలలు జరిగాయి. ఏమండి? ఇప్పుడు కొండ ఎక్కుతున్నారనుకోండి, కొండ సమస్త దేవతలు కొండలో ఉన్నారు అన్న మాట చెప్పారు. అక్కడ జీవరాశులందరూ కూడా మహాపురుషులు, ఋషులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్లే చెట్లు పుట్టలు జీవరాశుల కింద వచ్చారు అన్నారు. మనం వెళుతున్నప్పుడు అవి గుర్తు చేసుకోవాలి. ఏమండి? అంటే వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలి అని కాదు, భాగవతం భగవద్గీత చెప్పుకోవాలని కాదు, భగవంతుడి యొక్క ఆ సత్యము గుర్తు చేసుకోవాలి. సత్యం ఏమిటి? అన్నింటి వెనకాల భగవంతుడే ఉన్నాడు.
ఆ సమస్తానికి ఆధారం భగవంతుడు. ఏమండి? ఇది మనకి ఇంట్లో ఉన్నప్పుడు అర్థం కాదు. అట్లీస్ట్ కొండెక్కుతున్నప్పుడు, లేకపోతే దర్శనానికి వెళ్ళినప్పుడు, మనం ఎప్పుడైతే తీర్థయాత్రలకు వెళ్తున్నప్పుడు మనం ఆ విషయాలు గుర్తు చేసుకోవాలి. అవి సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. భగవత్ లీలని గుర్తు చేసుకోవాలి. ఏమండి? సరిపోయిందండి? ఇప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడినా కూడా మనం డైవర్ట్ చేసి ఇటు మార్చాలి. ఏదైనా లోకమైన వర్షం వస్తే అసత్యం ఎప్పుడు గురించి కూడా మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా తిరస్కరించారనుకోండి, ఎదుటి వాడికి నచ్చదు. మీరేదో చెప్దాం అనుకుంటున్నారు, నేను ఆపేశాను. 2 సార్లు మాట్లాడతాను, మూడోసారి మీతో సాంగత్యం చేయను, వెళ్ళిపోతాను పక్కకి నేను. ఇది భౌతిక జగత్తులో జరిగేది. మనం దాంట్లో ఇంట్రెస్ట్ చూపించకూడదు. నాకు ఇంట్రెస్ట్ లేదు దాంట్లో. నువ్వు చెప్పు, నేను వింటాను సరే, కానీ నేను దాంట్లో ఇన్వాల్వ్ అయిపోకూడదు. విషయం అర్థమైందండి? నేను ఇన్వాల్వ్ అయిపోయాను అనుకోండి, వాడు ఇంకా చెప్తాడు. నేను ఇంకా ఇన్వాల్వ్ అయిపోతే వాడు ఇంకా చెప్తాడు. సో అది జరుగుతూనే ఉంటుంది. సో నాకు ఇంట్రెస్ట్ ఉండకూడదు. అది నాలో ఇప్పుడు ఇది ఇది సహజంగా వచ్చేదండి. ఇది అయిపోయింది. ఇది సహజంగా వచ్చేది. అంటే మనకి న్యాచురల్ గా ఇప్పుడు ఒక మంచి స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వాడిని నువ్వు సినిమా హాల్లో కూర్చోబెట్టినా వాడికి అదే మనసులో జరుగుతూ ఉంటుంది. వాడు ఏం చదివాడు అదే గుర్తుకొస్తూ ఉంటుంది వాడికి, ఇటు సినిమా జరుగుతున్నా కూడా. అలాగా సహజంగా వస్తుంది అది. అది కొంతకాలం అయ్యేటప్పటికి మనకి సహజంగా జరుగుతుందండి అది. అండి అర్థమైందండి? థ్యాంక్స్, బాగా అర్థమైంది. ఇంకెవరైనా ఇంకొకళ్ళు ఎవరైనా ఏదైనా అడుగుతారా? ఏదైనా ప్రశ్న ఉందా, లేకపోతే ఏదైనా చర్చ ఏదైనా ఉందా? ఇప్పుడు మేమే ప్రశ్నించుకోవాలి సార్. మేము కనిష్ట అధికారమా, ఉత్తమ భక్తులమా? ఉత్తమ రాదు, మధ్యమ, కనిష్ట. కనిష్ట కాదు, మధ్యలో కాదు, మధ్యలో ఉన్నాం అనిపిస్తా ఉంది నేను ప్రశ్నించుకున్నప్పుడు. కనిష్ట నుంచి కొంచెం మధ్యమకి వస్తున్నాను అనిపిస్తా ఉంది. ఉత్తమ లేదు, ఉత్తమ దానికి మనకి లేదు, అంత బాధ్యత లేదు. చూడండి, భగవత్ చర్చే, ఇది కూడా భగవత్ చర్చే. మీరు ఎప్పుడైతే ఆలోచిస్తున్నారు నేను కనిష్టాన మధ్య ఆలోచిస్తున్నారనుకోండి, అంటే ఏంటి? అది కూడా భగవత్ చర్చే. ఏమండి? సో దానికి రిలేటెడ్ అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే అదే ఆ ఆలోచన ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం మానవ జన్మ అంటే ఒకటే కారణం, ఒకటే లక్ష్యం. ఏమిటి అంటే హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి. మన హృదయం పవిత్రమైతే భగవంతుడు మన హృదయంలోనే నివసిస్తున్నాడు. భగవద్ దర్శనం అవుతుంది. ఇది మాత్రమే మానవ జన్మకి లక్ష్యం అన్నమాట. ఇదే గోల్. ఏమండి? హృదయం పవిత్రం ఎలా అవుతుంది? అది మనం చెప్పుకున్నాం కదండి, బకెట్లో మట్టితో నిండి ఉన్న నీళ్లు ఉన్నాయి. మనది నెగటివ్ సిస్టమ్ కాదు, పాజిటివ్ సిస్టమ్. నువ్వు మంచినీళ్ళు పోస్తూ ఉండు, భగవత్ చర్చ చేస్తూ ఉండు, సత్యం గురించి మాట్లాడుకుంటూ ఉండు. అసత్యం అనే భావం నీలో వెళ్ళిపోతుంది. అది దానంతటా అది వెళ్ళిపోతుంది. నీకే ఇంట్రెస్ట్ రాదు. అండి అది. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, సో ఇంకా అందరికి ఏమి డిస్కషన్ పాయింట్స్ లేకపోతే we will wind up the class for the today. సో భక్తులందరికీ నమస్కరించి, వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय, गुरुदेव की जय, श्रील प्रभुपाद की जय. हरे कृष्णा अंडी. हरे कृष्णा अंडी. हरे हरे कृष्ण.